మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉన్నావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుని తన తల్లితో చెప్పి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26-27. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. మత్తయి సువార్త 27:46. ఐదో మాట, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28. ఆరో మాట, సమాప్తమైనదని పలికెను. యోహాను సువార్త 19:30. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లూకాసు వార్త 23:46. వెరీ గుడ్.